ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దించి చురుకైన మెలుకుని అనుగ్రహించి మరో సూర్యుదించారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఇది జంతువుల దేవుని యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఎంతకాలం సజ్జీలేఖలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఒక నూతన దినాన్ని ఇచ్చారు తండ్రి. అయ్యా, అందరిని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇరుజంతట్లో నాయన మీ యొక్క కృప కనికర వాసులతో మాతో ఉంచండి, మీ సన్నిధి మాతో ఉంచండి, మా రాకపోకను భద్రపరచండి, మాకు ప్రతి పనిలో తోడుగండి, సహాయం ఇవ్వండి. మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. రక్షణ అనుభవం లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి. అయ్యా, మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ యొక్క రాకడకు సిద్ధపాటు దయచేయండి. అయ్యా, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా కోసం శిలువలో కాచిన రక్తంలో మమ్మల్ని అందరినీ కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ బిడ్డలుగా అంగీకరించండి. ఎన్నడూ తండ్రి ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కొరకు నమ్మకంగా మీకు మహిమకరంగా ఈ లోకంలో మేము జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎంతమంది బిడ్డలైనా ఏ విషయమే మీ పాదాల చెంత మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ యొక్క అవసరం తీర్చండి నాయన తండ్రి. ప్రతిదీ నాయన తండ్రి సరిచేయండి, మీ కృప చూపించండి. ప్రార్థన అవసరం కోరిన బిడ్డలను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి ఆయన తండ్రి. అయ్యా, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు తండ్రి, ఇంకా ఎటువంటి పరిస్థితి అయినా బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయనిస్తున్నది మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈరోజు అంతట్లో మా పనిపాట్ల తోడుగా ఉండండి, రాకపోకలను భద్రపరచండి తండ్రి. ప్రతి విషయంలో సహాయం ఇవ్వండి. అయ్యా, బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, సహాయం ఇవ్వండి తండ్రి. ఆల్రెడీ నాయన తండ్రి ఎగ్జామ్స్ రాసిన రిజల్ట్స్ కూడా వచ్చినాయి నాయన తండ్రి. మంచి విజయాన్ని నాయన బిడ్డలకు మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఏ కారణం చేతైనా బిడ్డలకి మార్కులు తక్కువ వచ్చింటే బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఇంకా బాగా చదువుకొని అయ్యా ఉన్నతమైన స్థితికి బిడ్డలు రావడానికి సహాయం దయచేయండి తండ్రి. మీ కృప చూపించండి, కృపనిస్తుంది మీకు వందనాలు తండ్రి. ఈ ఎండల వల్ల తండ్రి అయ్యా ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం ఇవ్వండి, మీ కృపనివ్వండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉద్యోగం కోసం చూసే బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఉద్యోగుల ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే బిడ్డలకి సహాయం ఇవ్వండి. వివాహం కోసం ఎదురు చూసే బిడ్డలకు మీ సహాయం ఇవ్వండి తండ్రి. వివాహమై బిడ్డలు లేని వారికి నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. పెద్దలకు వృద్ధులకు నాయన మీ సహాయాన్ని ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరమ కలిగిన దేవుడవు నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి అంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇంతకాలం కాపాడారు. నూతన సంవత్సరం దగ్గర ఇచ్చారు, మీకు వందలు. ఇంకా అనేక సంవత్సరాలతో పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయంపరిచి గణపరిచే భాగ్యాన్ని ఉండి. అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఉండి. బిడ్డలు ఆస్వాదించండి, ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన. చేస్తున్నందుకు మీకు వందనాలు. అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలైనా తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం ఇవ్వండి తండ్రి. మీ అందరూ నిరీక్షణ చేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ నాయన మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు, కనికరము కలిగిన దేవుడు నాయన. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నా, మీ సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మా కొరకు త్వరలో రాబోతున్నారు, మీ యొక్క సహాయాన్ని ఇవ్వండి తండ్రి. మరొకసారి నాయన తండ్రి ఈరోజంతా మమ్మల్ని కాపాడండి. తిరిగి రాత్రిగల ప్రార్థన సభలో పాల్గొనేంత వరకు నాయన మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామముపేట మిమ్మల్ని బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండిన సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండును గాక. ఆమేన్. కాచినావు నీకు స్తోత్రము, ఆపదలు మమున్ అంటకుండను, కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు.
చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.